హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈరోజు పిల్లలని తిట్టడం వలన ఏమవుతుంది? ప్రెజెంట్ ఈ జనరేషన్‌లో వచ్చి తల్లిదండ్రులిద్దరూ వర్కింగ్ అవ్వటం వలన వాళ్ళు వర్క్ స్ట్రెస్‌లో ఉండి, పని ఒత్తిడి వలన ఇంటికి రాగానే పిల్లల్ని అరవడం, తిట్టడం చేస్తూ ఉంటారు. సో, ఈ పిల్లల్ని అరవటం, తిట్టడం, కోపడటం వలన ఏమవుతుందంటే, వాళ్ళ మానసిక స్థితి మీద ఇది చాలా ప్రభావాన్ని చూపిస్తుందనమాట. సో, అట్లా గట్టిగా అరవటం, తిట్టడం వలన వాళ్ళలో భయం పెరుగుతుంది. భయం పెరిగి వాళ్ళు తప్పు తెలుసుకోవటం కన్నా కూడా వాళ్ళు తల్లిదండ్రులు ఏమని తిడతారో అనే భయానికి లోబడే ఆహ్, పనులు చేస్తూ ఉంటారనమాట. సో, తిట్టడం, కొట్టడం వలన సొల్యూషన్ కాదండి. ఇది చేయటం వలన ఏమవుతుందంటే పిల్లల్లో ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గుతుంది. సో, చీటికి మాటికి తిట్టడం వలన ఏమి ఉపయోగం లేదు పిల్లల్ని. కాకపోగా వాళ్ళల్లో సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది తగ్గుతుంది. మనం ఉపయోగించే పదాల వలన, కఠినమైన పదాల వలన లేకపోతే వాడే భాష వలన గావచ్చు, తిట్టేటప్పుడు అది వాళ్ళ మనసుల మీద చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుందనమాట. చూపిచ్చి వాళ్ళు నేనేమి చేయలేను, నేనేం చేయలేను కాబోలు అనే డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతారనమాట. వాళ్ళలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో, ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల్ని ఎవరి ముందు, చుట్టాల ముందు గాని, ఫ్రెండ్స్ ముందు గాని, ఎవరి ముందు కూడా తిట్టకూడదనమాట. జనరల్‌గా మనం త్వరగా వచ్చే పదమేంటంటే, "నువ్వు ఈ చిన్న పని కూడా చేయలేవా? యూజ్‌లెస్ ఫెలో" ఇలాంటి మాటలు వాళ్ళ మనసు మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయన్నమాట. చూపించి వాళ్ళు నేనేం చేయలేను కాబోలు అనే డిప్రెషన్‌లోకి వెళ్ళి వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ని అది దెబ్బతీస్తుందన్నమాట. అందరి ముందు ఎందుకు పనికిరావు, నీకు ఈ పని కూడా చేత కాదా? ఇలాంటి మాటలు అనటం వలన వాళ్ళు చాలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌కి గురవుతారన్నమాట. గురవుని అందరి ముందు తిట్టడం అలాంటివి ఏమి చేయకుండా ప్రేమగా వాళ్ళని నువ్వు ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలి అనే మాటలతో కన్విన్సింగ్‌గా మాట్లాడాలన్నమాట. ఇక్కడ ఒక చిన్న కథ చెప్తానండి. శేఖర్ తండ్రి రాము వచ్చేసి ఒక 7, 8 ఏళ్ల కుర్రవాడు. తండ్రి ఆఫీస్‌కి వెళ్ళి ఇంటికి తిరిగొచ్చాడు 4కి. 4కి తిరిగొస్తే ఈ ఈ రాము ఏమో స్కూల్ అయిపోయిన తర్వాత బయటికి పిల్లలతో ఆడుకోవడానికి వెళ్ళాడు. ఆడుకోవడానికి వెళ్ళి 8 అయినా రాలేదు. శేఖర్ ఇంటికొచ్చి చూస్తే పిల్లోడు కనిపించలేదు. రాము ఇంటికి తిరిగి రాగానే శేఖర్ వాడి మీద పెద్ద పెద్దగా అరిచాడు. "ఏంటి నీకు ఇల్లు పట్టదా? చదువు సంధ్య లేదా? చదువు మీద శ్రద్ధ లేదు. రేపు పరీక్ష పెట్టుకొని ఎంతసేపు ఆడతావా? మేమందరం కష్టపడేది నీకోసమే గదా! నీ భవిష్యత్తు కోసమే" అని గట్టి గట్టిగా అరిచాడు. గట్టి గట్టిగా అరవంగానే నవ్వుతూ ఆడుకొని, నవ్వుకుంటూ సరదాగా ఇంటికొచ్చిన రాము ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్స్ మారిపోయినియి. ఇంకా కోపంగా లోపలికెళ్ళి తలుపేసేసుకున్నాడు. వేసుకొని ఏడ్చాడు. అందరూ ఆడుకుంటూనే ఉన్నారు. వాళ్ళ అమ్మా, నాన్న ఏమి అనరు. నన్నే తిడతారు అని వాడు చాలా ఫీలయ్యి తలుపేసుకొని కూర్చున్నాడు. కొంచెం సేపయిన తర్వాత తండ్రికి కోపం తగ్గింది. అయ్యో! అనవసరంగా పిల్లోడిని అరిచానే, మంచిగా చెప్పినట్లయితే బావుండని చెప్పేసి తలుపు తట్టి రాముని దగ్గర తీసుకొని, నాన్న నీకు మంచిగానే నీ మంచి కోసమే చెప్తున్నాను. నీ భవిష్యత్తు కోసమే చెప్తున్నాను. ఆహ్, కొంత టైము ఆటలకే కేటాయించుకోవాలి. కొంత టైము చదువుకోవాలి. అలా నువ్వు మేనేజ్ చేసుకుంటేనే నీ భవిష్యత్తు బావుంటుంది అని నిదానంగా, ప్రేమగా చెప్పాడు. ఆ పిల్లోడు దాన్ని అర్థం చేసుకొని, సారీ నాన్న ఇంకెప్పుడు ఇలా చెయ్యను. రేపు ఎగ్జామ్ ఉంది. నేను చదువుకుంటాననన్నాడు. సో, పిల్లల్ని ప్రేమగా మనం కోపంగా ఉంటాము, ఫ్రస్ట్రేషన్‌లో ఉంటాము, వర్క్ స్ట్రెస్‌లో ఉంటాము. కానీ దానిని పిల్లల మీద చూపిస్తే వాళ్ళ మనసు మీద అది తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందనమాట. అందుకని పిల్లలకి ప్రేమగా, మంచిగా అర్థమయ్యేటట్లు చెప్పాలనమాట. సో, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.